హాయ్ వ్యూవర్స్, గుడ్ ఈవినింగ్. ఆర్కే టీవీ 1 వ్యూవర్స్కి నేను అద్దంకి నవీన్. సో ఇలా బేసికలీ మెయిన్ టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది తెలంగాణకి ఎలాంటి శక్తులు ఎంటర్ అవబోతున్నాయి, తెలంగాణకి ఏపీ వాళ్ళు రాజకీయాలు చేయడానికి ఆసక్తి ఎందుకు చూపిస్తున్నారు. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ వేసిన డైలాగ్స్, ఆయన ఎప్పుడు డైలాగులు వేస్తూ ఉంటాడులేండి, కానీ అయ్యేదేం లేదు. సో జనరల్గా ఈసారి ఏదో 21 సీట్స్ ఏదో గాలిలో గెలిచేశాడు ఆయన. సో నెక్స్ట్ 2029లో చూద్దాం ఏపీలో ఎంత ఓట్ షేరింగ్ అయితే 6% ఉంది, నాట్ మోర్ దెన్ దట్. సో దాంట్లో ఆయన చెప్పుకోవాల్సింది పెద్దగా లేదు. 3 పార్టీలు కలిసాయి కాబట్టి దాంట్లో కొంచెం అబద్ధాలు, హామీలు అలాంటివి ఇవ్వడం జరిగింది. కొంచెం పిఠాపురం ప్రజలకి ఇట్లా కొంచెం జాలి కలిగింది. ప్రతిసారి అడుక్కుంటున్నాడు కదా, సరే ఏదాము గెలిపిద్దాము అనేది కాన్సెప్ట్తో వేయడం జరిగింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అడ్వైస్ చేసేది ఏంటంటే, సో ఇప్పుడు మీరు గెలిచారు కదా, అట్లీస్ట్ ఏపీ గురించి కాదండి, పిఠాపురం పబ్లిక్ గురించి ఆలోచించండి మీరు. అంటే వాళ్ళకి ఏం సేవలు మీరు చేయగలుగుతారు మీ కాన్స్టిట్యున్సీలో, అంటే మీ ఎమ్మెల్యే దాంట్లో అంటే మీరు కొత్తగా ఎన్నుకున్న ఎమ్మెల్యే కాబట్టి మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎమ్మెల్యే ఏం చేయాలి, ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలి, ఎలాంటి పనులు చేయాలి ఎమ్మెల్యే అనేవాడు. సో అవి కొంచెం నేర్చుకోండి సార్, బేసిక్ థింగ్స్ నేర్చుకోండి. అది చాలు ఈసారికి. అది చేసి ప్లస్ మీరు మినిస్టర్గా ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, పెద్ద హోదాలో ఉన్నారు సార్ మీరు. సో దయచేసి ఏపీ ప్రజల గురించి ఫస్ట్ ఆలోచించండి సార్. ఇప్పుడు ఏదో అంటారు కదా, వాపుని చూసి బల్బు అనుకున్నట్టు, తర్వాత మళ్ళీ మీకు ఆ 21కి వెళ్ళి ఒకటే అయిపోయింది అనుకోండి, ఇబ్బంది అవుతుందండి, చాలా ఇబ్బంది అవుతుంది, అంటే చాలా విఫలమైపోతారు. ఫస్ట్ మీరు మీ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోండి ఏపీలో. ఇప్పుడు మీరు అంటున్నారు నేను 40 సంవత్సరాల టీడీపీ ఈజ్ నాట్ అ స్మాల్ పార్టీ సార్. టీడీపీ చిన్న పార్టీ కాదు, పెద్ద పార్టీ. రామారావు గారు పెట్టిన పార్టీ అది, అప్పటి నుంచి నడుస్తున్న పార్టీ. దాని తర్వాత సిబిఎన్ గారు నడిపించడం జరిగింది. సిబిఎన్ గారు లేకుంటే మీరు 21 సీట్లు గెలిచేవారా? అలాగిట్లా అనుకోవచ్చు కదా, మీ వల్లనే సిబిఎన్ గారు పార్టీ వచ్చిందని వాళ్ళకు ఒంటరిగానే 130 సీట్స్ వచ్చాయి మరి. సో వాళ్ళు ఇట్లా అనుకోవచ్చు కదా, మీ అవసరం లేదని. కానీ దయచేసి ఏదైనా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పేది ఏంటంటే, దయచేసి పూటకు ఒక మాట మాట్లాడకండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఫస్ట్ ఏపీ రాజకీయాలు, అంటే మీ ఒక టీం కష్టపడ్డది, అక్కడ పనిచేశారు, వర్మ గారు గిట్ట పనిచేశారు పాపం, అతన్ని ఇట్లా మీరు అంటే ఇలా అనకూడదు. మీరైతే మీ స్పీచ్లలో ఎక్కడ చెప్పలేదు వర్మ గారి గురించి, అంటే అటు విమర్శించలేదు, అటు పొగడలేదు అన్నట్టు ఉంది మీ స్పీచ్ వర్మ గారి గురించి. కానీ మీరు చెప్పించారు ఎవరితోని, మీ అన్నయ్య నాగబాబు గారితో చెప్పించారు. ఏమని, వర్మ కాదు అది ఒక కర్మ అన్నట్టు ఇండైరెక్ట్గా వర్మ గారికి హింట్ అయ్యేటట్టు రైమింగ్తో చెప్పించేస్తారు. అది ఎవరైనా జబర్దస్త్ చూసేవాళ్ళు, ఇప్పుడు నాగబాబు గారు జబర్దస్త్లోనే వచ్చారు కాబట్టి, సో ఆ రైమింగ్స్ అనేది వాళ్ళకి సెట్ అవుతాయి. ఆ రైమింగ్స్ ఇట్లా నాకు బహుశా ఆదియో లేకుంటే కిరా కార్పి గారో ఎవరో ఆ రైమింగ్ ఇచ్చింటారు, అది వాడేశారు. దట్ ఈస్ గుడ్. అది మీ ఏపీ వరకు ఉంచండి సార్. కానీ మా తెలంగాణ వరకు దయచేసి, మాకు బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. బీజేపీ నాయకులకు ఇట్లా చెప్పేది ఏంటంటే, మెయిన్లీ దయచేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని తెలంగాణకి ఎంటర్ చేయకండి. ఒకవేళ వీళ్ళు ఎంటర్ అయితే రాజకీయాలు సర్వనాశనం అయిపోతాయి. సో తెలంగాణ ప్రజలకు ఇట్లా చెప్పడం తెలుసుకునేది ఏంటంటే, మనం మన తెలంగాణ వాళ్ళకే పీఠం కట్టాలి. వాళ్ళు ఏపీ రాజకీయం వాళ్ళని చేసుకోనివ్వండి. ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్ టు జగన్ గారు. ఆయన క్లియర్గా ఆయన సిద్ధాంతం చెప్పడం జరిగింది, నేను ఏపీ కోసం ఫైట్ చేస్తాను, తెలంగాణ ప్రకటించినప్పుడు ఇట్లా నేను దానికి వ్యతిరేకంగానే ఉన్నాను, సో నా స్టాండ్ ఏపీ అని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఎప్పుడు తెలంగాణ స్టాండ్ అతను తీసుకోలేదు. సో అలాంటి వ్యక్తులతోని మనం రాజకీయాలు చేయాలి. ప్రాంతం గురించి వాళ్ళు ఆలోచిస్తారు, కానీ పూటకు ఒక మాట మాట్లాడే వ్యక్తులతోని మనం చేయకూడదు. మొన్నటిదాకా ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఒక వీడియో చూడండి పవన్ కళ్యాణ్ గారిది, తెలంగాణ విడిపోయినట్టు, అంటే పార్లమెంట్లో విడగొట్టినప్పుడు 11 రోజులు నేను అన్నం తినలేదని చెప్పారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు. సో ఎవరైతే పవన్ కళ్యాణ్ని అభిమానిస్తున్నారో దయచేసి బ్రదర్స్, మీకు చెప్పే రిక్వెస్ట్, మీ నాయకుడు మీకు గొప్ప ఉండొచ్చు, అన్ని విషయాల్లో గొప్ప ఉండొచ్చు, కానీ ఏపీ గురించి స్టాండ్ తీసుకోమనండి. వీఆర్ వెల్కమింగ్ హిమ్. మేము దాంట్లో డిబేటే చేయట్లేదు.
ఆయన సనాతనం అననియండి, ఏదన్నా అనియండి, ఏపీలో పెట్టుకోమని. కానీ తెలంగాణలో రాజకీయాలు వద్దండి దయచేసి. మీరు ఏపీలోనే చేయండి రాజకీయాలు. ఇక్కడ మంచిగా ఉంది వాతావరణం, ఈ వాతావరణాన్ని చెడగొట్టాల్సిన అవసరం లేదు. సో దయచేసి మీరు మీ రాజకీయాలు ఏపీ వరకే పరిమితం చేయండి. ఎందుకంటే మీరు అప్పుడు అన్నారు తెలంగాణ విడిపోయినప్పుడు నేను 11 రోజులు అన్నం తినలే అన్నారు. ఎవరైనా 11 రోజులు అన్నం తినకుంటే ఉంటారా అండి? ఉండరు, హాస్పిటలైజ్ అవుతారు. కానీ అక్కడ ఎలాంటి మనకు న్యూస్ ఇట్లా రాలేదు. పవన్ కళ్యాణ్ గారు హాస్పిటలైజ్ అయినారు 11 రోజులు. ఇప్పుడు జగన్ గారిది వచ్చింది, చెంచల్ కూడా జైల్లో ఆయన నిరాహార దీక్ష చేశారని, అక్కడి నుంచి తీసుకుపోయారని అది వచ్చింది. కేసీఆర్ గారి గురించి వచ్చింది, ఆయన నిరాహార దీక్ష చేశారని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. మనం ఏంది వాటర్ తాగిచ్చారని. సో ఇలాంటివి వచ్చినాయి, చాలా వచ్చినాయి. కానీ మీ గురించి ఒక్కటి రాలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? ఎందుకు మీ ఫ్యాన్స్ని ప్లస్ జనాలని, అంటే జనసేన పార్టీని అనుకునే వాళ్ళని, ఓటర్స్ని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? మీరు పెట్టింది సభ పిఠాపురంలో. సో పిఠాపురం పబ్లిక్ వచ్చింది, మీరు ఏమైనా స్పీచ్ మంచిగా ఇస్తారేమో, 6 గ్యారెంటీల గురించి చెప్తారేమో, మీరు డిప్యూటీ సీఎంగా మీరు ఏదైతే శాఖ చూస్తున్నారో ఆ శాఖ గురించి ఎలాంటి డెవలప్మెంట్ మీరు చేయాలనుకుంటున్నారు దాని గురించి వచ్చారు సార్. సినిమా గురించి విన్నికి రాలే, ఓజీ గురించి విన్నికి రాలే, క్యాజీ కాదు. తర్వాత మీరు క్యాజీ అని ఫ్లవర్ పెట్టేస్తారు, అది అందరికీ తెలుసు ఆ విషయం. క్యాబేజీ పెట్టేస్తారు. సో అవన్నీ ఇంట్రెస్ట్ లేదు సార్ వీళ్ళకు. పబ్లిక్కి మెయిన్ ఫెసిలిటీ ఏంది? ఓటర్స్ ఉంటారు సార్. మీరు టైం టు టైము ఎలక్షన్ టైంలో పోతే మీరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, ఓటర్స్ అన్నీ తీసుకుంటారు, వేసేవాడికే వేస్తారు ఓట్లు. సో మీ పరిస్థితికి ఇట్లా అలా కాకుండా చూసుకోండి. ఇప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలు చాలా చేశారు, అది మీరు ఇట్లా నమ్మారు, టీడీపీ వాళ్ళు నమ్మారు, అందరూ నమ్మారు. మీరే అన్నారు శ్రీలంక అయిపోతుంది, ఇలా అయిపోతుంది. శ్రీలంక ఎందుకు అయిపోతుంది అంటే జగన్ గారు అక్కడ ఏదో ఇచ్చారు కాబట్టినే మీరు ఆ వర్డ్ వాడారు, శ్రీలంక అయిపోతుంది అనేది. అంటే పబ్లిక్కి ఫ్రీగా ఇవ్వకూడదు అనే వర్డ్ ఇండైరెక్ట్గా మీరు చెప్పడం జరిగింది ఆ రోజుల్లో. సో అలా మీరు చాలా విషయాలు చెప్పారు. తర్వాత మీరు కూటమిలోకి వచ్చే ముందుకు ఇట్లా చాలా విషయాలు చెప్పారు. 15,000 ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చాలా చెప్పారు. సరే అట్లీస్ట్ దాంట్లో 2%, 3%, 10% చేయండి సార్. ఏ గవర్నమెంట్కైనా 100% సాధ్యం కాదు. కానీ అట్లీస్ట్ మీరు చెప్పే మాటలు, మీ అభిమానులు, మీకు లైక్ చేసే వాళ్ళు మీకు వీడియోస్ చూస్తారని కొంచెం అన్నా గుర్తుపెట్టుకోండి. తెలంగాణ గురించి వద్దు సార్ మీకు రాజకీయాలు. తెలంగాణ పబ్లిక్ ఇలాంటివి యాక్సెప్ట్ చేయదు సార్. ఆల్రెడీ విజయశాంతి గారు రీసెంట్గా ఒక బాంబు పేల్చారు, బీజేపీ 2 వ్యక్తులని దింపాలనుకుంటుందని. అది ఇండైరెక్ట్గా అందరికీ తెలిసిపోయింది. ఇవాళ రేపు రాజకీయాలు చాలా ప్రతి చిన్నవాడికి ఇట్లా గమనిస్తున్నారు సార్. సిబిఎన్ గారు ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు ఏమన్నారు, జగన్ గారు ఏమన్నారు, కేసీఆర్ గారు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు అనేది ప్రతి పిల్లోడైనా గమనిస్తున్నారు రాజకీయాలు. సో నెక్స్ట్ టైము పోటీ మా తెలంగాణలో కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, కానీ మా అంటే బీజేపీ ఉంటుంది. సో దాంట్లో కొంచెం ఎడ్జ్ కేసీఆర్ గారికే ఉంటుంది, ఎందుకంటే 10 years పాలించింది కాబట్టి కొంచెం ఆ మార్కు ఉంటుంది. ప్లస్ తెలంగాణ తెచ్చిన ఒక బాపుగా అందరు కొలుచుకుంటున్నారు కాబట్టి తెలంగాణ తెచ్చిన నో డౌట్ అతను ఉండడం వల్ల వేరే వాళ్ళు గిట్ట కష్టపడ్డారు, చాలామంది కష్టపడ్డారు, ప్రతి నాయకులు కష్టపడ్డారు, మీడియా వాళ్ళు కష్టపడ్డారు. కానీ ఎప్పుడైనా ఒక లీడర్ అంటారు, అంటే ఇప్పుడు ఆఫీస్లో ఇట్లా ప్రతి ఎంప్లాయీ కష్టపడతాడు, కానీ ఆ ఎంప్లాయీని నడిపించేది ఒక మేనేజర్ ఉంటాడు, మేనేజర్ పైన ఒక సీఈఓ ఉంటాడు, సీఈఓ పైన ఒక మేనేజ్మెంట్ టీం ఉంటుంది, ఆ మేనేజ్మెంట్ టీం డైరెక్షన్స్ ఉంటాయి. సో ఆ డైరెక్షన్లో కేసీఆర్ గారు డైరెక్షన్లో నడవడం జరిగింది, ఒక మంచి డైరెక్షన్లో నడవడం జరిగింది కాబట్టి మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఓకే, సో అది కేసీఆర్ గారు చాలా పై ఎత్తులేసి కాంగ్రెస్ని కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయిపోయి నేను విలీనం చేస్తున్నాడు, చేయలేదు, అది ఇంటర్నల్, అది జనాలకు అవసరం లేదు. కేసీఆర్ గారు కాంగ్రెస్కి ఏం కమిట్మెంట్ ఇచ్చారో అది జనాలకు అవసరమే లేదు టాపిక్, అది పొలిటికల్. అలాది జనాలకు ఏం కావాలి, మన తెలంగాణ వచ్చిందా లేదా, జనాలకు మోస్ట్ ఇంపార్టెంట్ అది. సో రేపు పవన్ కళ్యాణ్ గారు దయచేసి చెప్తున్నాను, మీ యొక్క వాల్యూ ఏపీలో కొంచెం వచ్చింది మీకు. సో దయచేసి దాన్ని మంచిగా చేయండి. పిఠాపురం పబ్లిక్ని ఫస్ట్ అడ్రస్ చేయండి. తెలంగాణకు వచ్చి ఏమీ చేసేయలేదు సార్ మీరు. బరెలకకు ఓట్లు వచ్చి చూసావా, ఆ ఓట్లు గిట్లా రావు మీకు తెలంగాణలో. సో దయచేసి మీరు ఇక్కడ ఏళ్ళు పెట్టకండి, చాలు డ్రామాలు ఆపేయండి. ఓకే, మీరు పిఠాపురం సభలోకి వెళ్ళి తెలంగాణని పొగుడుతున్నారు. అదే జగన్ గారు అలా పొగిడితే ఎమ్మటే మీరు రాజకీయం చేసేవారు. ఏమని,
తెలంగాణను పొగుడుతున్నాడు, ఏపీలో ఉండి తెలంగాణ ఏపీ జీతం తీసుకుంటూ, ఏపీ అన్నీ తీసుకుంటూ, కానీ అక్కడ ప్రతిపక్షాలు అలా మీ పైన ఎలాంటి వ్యాఖ్యం చేయలేదు. సో దయచేసి కొంచెం రాజకీయాన్ని రాజకీయంగా యూజ్ చేయండి. కానీ సినిమాలో ఎలా ప్రతి షాట్కి ఒక వేషం ఉంటుంది చూడండి, అలా రాజకీయాల్లో ఉంటే నడవదు సార్. రాజకీయాల్లో ఒకటే వేషం, ఒకటే మాట, ఒకటే బాటలాగా ఉండాలి. కానీ ప్రతిసారి ఒక్క డిఫరెంట్ వేషాలు వేసుకుంటా డిఫరెంట్ సో మీ ప్లానింగ్స్ అందరికి తెలిసిపోయినాయి సార్. మళ్ళీ కూటమి లైక్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఇట్లా రీసెంట్గా ఒక వేశారు ఏమని, మళ్ళీ ఇక్కడ కూటమి అవసరం, తెలంగాణ అంత అవసరం లేదు సార్. మాకు ఇక్కడ కూటమి అవసరమే లేదు. బీజేపీ, టీడీపీని అసలు ఎవరు డేకరు, జనసేనాని ఇట్లా ఎవరు డేకరు గ్రామంలో. సో దయచేసి అవన్నీ మర్చిపోండి. సో ఇప్పుడు మళ్ళీ జాయిన్ అయ్యి ఆయన చాలామంది లైక్ చేశారు అతను వాడిన భాష మీడియా రంగంలో ఎవరు వాడలేదు. సో మీరు అనుకుంటున్న అతనికి ఇట్లా 2-3 సార్లు హింట్ ఇవ్వడం జరిగింది, జనసేనకు నేను అధ్యక్షునిగా అవ్వబోతానేమో అని. సో అవన్నీ కళలు కనకండి మల్లన్న గారు. మీరు ఇట్లా మంచి పర్సన్ అని ఇప్పటిదాకా మీరు భావించాము. కానీ మీరు ఫస్ట్ బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ ఇవన్నీ పార్టీలు మారడం కాదు సార్. జనాలకు మీరు ఏమైనా చేస్తున్నారా? మీ షో చూస్తాము, కొన్ని జనాలే బాగా నచ్చినాయి, తర్వాత మీ పైన ఎలిగేషన్స్ ఇట్లా వస్తున్నాయి, మీరు దాన్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. ఓకే, దాని వరకు అన్నీ కరెక్ట్గా అది మీకే తెలియాలి, అది మీరు చెప్పేది కరెక్టా రాంగా, జనాలు మీరు ఎంత నమ్ముతున్నారో అనేది అది నడుస్తూ ఉంటాయి. కానీ మీరు దయచేసి ఈ జనసేన, ఈ బీజేపీ దీంట్లో చేరకండి. ఉంటే కాంగ్రెస్లో ఉండండి, లేకుంటే న్యూట్రల్గా ఉండండి. అలా ఉంటేనే మీకు ఏమైనా వాల్యూ ఉంటుంది. కానీ మీకు ఈ పార్టీలలో ప్రతి పార్టీలు తిరిగితే ఏం వాల్యూ ఉంటుందండి? ఎవరికి వాల్యూ ఇవ్వరు. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇట్లా అదే. ఇనిషియల్ డేలో తెలంగాణ ఉద్యమం చేయలేదు అతను. రేవంత్ రెడ్డి గారు బ్యాక్ వీడియోలు చూడండి, అన్నీ తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇవాళ కూడా మీరు కేసీఆర్ సార్ని తిట్టడం మానేయండి. మీరు ఎంతగా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే కేసీఆర్ సార్ని, అంటే జనాలు మర్చిపోతూ ఉంటే మీరే కేసీఆర్ సార్ని గుర్తు చేసుకుంటున్నారు. అంటే ఆయనని మీరే ప్రమోట్ చేస్తున్నారు మార్కెట్లో. కేసీఆర్ గారు ఎక్కడ మిమ్మల్ని ప్రమోట్ చేయట్లేదు, రేవంత్ రెడ్డి గారు మీ మాట గిట్లా రావట్లేదు, అంటే మీ పేరు గిట్లా పలకట్లేదు కేసీఆర్ గారు. సో దయచేసి ఈ రాజకీయాలు బంద్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు, ఒకవేళ సిబిఎన్ గారు ఇట్లా మీరు ఇట్లా కొంచెం దాని మీద దృష్టి పెట్టండి సార్. మీరు ఏపీకి మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యారు, మీ విజన్ చాలా పెద్దగా ఉంది. ఇవాళనే మీరు చెప్పారు 2047 అని. మీరు అంత పెద్ద లాంగ్ విజన్ పెట్టుకొని తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఫోకస్ చేస్తారని నేను అనుకోను.